నెక్స్ట్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తే మీరు 0.1 కాయిన్ కి మించి కొనలేరు. ఎవరైనా కొనుక్కున్నారు అమ్మితే తప్ప కాయిన్ మొత్తం దొరకదు. మరి అప్పుడు ఎక్కడ దొరుకుతాయి కాయిన్స్ అంటే కొనుక్కొని ఆ కాయిన్స్ తో మాత్రమే స్వాప్ చేస్తే అదే బీసీటీ కాయిన్స్ కొనుక్కొని దాంతో స్వాప్ చేస్తేనే ఫుల్ కాయిన్ వస్తుంది. అంటే అది చిన్న కాయిన్ నుంచి మీ దగ్గర 100 కాయిన్స్ బీసీటీ ఉన్నాయి. ఆ 100 కాయిన్స్ సరిపడగా ఈ కాయిన్ వస్తుంది. 1000 కాయిన్స్ సరిపడగా వస్తుంది. 10,000 కాయిన్స్ సరిపడగా వస్తుంది. 1,00,000 కాయిన్స్ సరిపడగా వస్తుంది. అన్ని మీ దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని మీ దగ్గర 1,000,000 కాయిన్స్ ఉన్నాయి. 100 కాయిన్స్ ఈ కాయిన్స్ వచ్చేస్తాయి. ఇలా స్వాప్ చేసుకుని అమ్మేసుకోవచ్చు. కాబట్టి బయట ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు డీ కాయిన్స్ ఎక్కువ కావాలంటే మా బీసీటీ కొనుక్కోండి సార్, స్వాప్ కాయిన్ వస్తుందని చెప్పండి. బీసీటీ కాయిన్ అయితే ఇక్కడ బీసీటీ కాయిన్ తో కానీ మీరు స్వాప్ చేసుకుంటే 10% డీ కాయిన్ ఎక్కువ ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ₹1,00,000 కొనుక్కుంటే 1,10,000 డీ కాయిన్ వస్తుంది. అయితే మీరు ఎక్స్చేంజ్ లో మీరు ఇమ్మని మీకు ఏది ఇస్తున్నాను, మెయిల్ కంపల్సరీ అని చెప్పాను. ఈ మెయిల్ కంపల్సరీలో నేను మీకు విషయం చెప్తున్నానండి. మీరు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఓటర్ కార్డు కానీ, లేదా పాస్పోర్ట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు అంటే అర్థం ఏంటి, ఒక కేవైసీ చేసుకున్నప్పుడు ఒక మెయిల్ కి ఆధార్ కార్డు పెట్టేశారు. మీ అబ్బాయి ఉన్నాడు, ఇంకో మెయిల్ పెట్టేది నీ పాన్ కార్డు పెట్టు. మీ అమ్మాయి ఉన్నది, మీ మెయిల్ ఒకటి పెట్టేసి ఫోన్ నెంబర్ అదే మళ్ళీ పెట్టేసి నీ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టు. దీనివల్ల మీ ఫ్యామిలీలో ఉన్న ఇందులోకి వస్తారు. ఇందులోకి వస్తే ఏమవుద్దో చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు లెవెల్ కమిషన్ మన ఎక్స్చేంజ్ లో వస్తుందని చెప్పాం మనం. అది ఉదాహరణకి నేను 1% తీసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు మిగతా అన్ని స్టడీ చేస్తున్నాను అనుకోండి. అమ్మిన సైడ్ 1% కొన్ని సైడ్ 1%. ఉదాహరణకి ₹1,000 నేను తీసి కొనుక్కున్న వాళ్ళ తరపు నుంచి 500, అమ్ముకున్న వాళ్ళ తరపు నుంచి 500 చొప్పున మీ తరకు లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాను. ఇది పక్కా. అంటే ₹1,00,000కి వెళ్తే మీ ఆదాయం 25 లెవెల్స్ కి ₹20 ఇంటూ 25 ఎంత వచ్చిందండి? 500. అంటే మీకు లెవెల్ ఇన్కమ్ ఒక కాయిన్ సేల్ అయితే మీకు వచ్చేది ₹20 ఒక లెవెల్ కి. 25 లెవెల్స్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది? అమ్ముకుంటే ₹20, కొంటే ₹25. ఇఫ్ ఇన్ కేసు ఇది మనం 10 లక్షలకి వెళ్ళింది, ఇది ఎంత అవుద్ది? 200. ఇది ₹1,00,000కి వెళ్ళింది, ఇది ఎంత అవుద్ది? 2,000. ఒక లెవెల్ కి 2,000 వస్తుంది. ఇది మనం డీ కాయిన్ ఒకటే కాదు, క్యూసీసీ ఒకటే కాదు, బిట్ కాయిన్ ఒకటే కాదు, ఏ కాయిన్ అమ్మినా సరే దాని నుంచి మీకు 25 లెవెల్స్ కమిషన్ పడిపోద్ది. బాగుందా లేదా? లైఫ్ టైం డాడీ. మీరు బోర్వెల్ అయ్యండి మీరు. ఇప్పుడు మనకి డైలీ 50 కాయిన్స్ మనం ఫండ్ లో ఎలాగైతే కలుపుతున్నామో ఆ ఫండ్ మీకు ఎప్పటికప్పుడు మీ మెయిల్కి రోజు దాని మెసేజ్ వచ్చేస్తుంది. ఈవేళ 50 కాయిన్స్ కి ఎంత అమ్మింది, ఆ అమ్మేసిన వెంటనే ఆ ఫండ్ మీకు ఫండింగ్ లో అందులో మనం కలిసిపోతుంది, లిక్విడిటీలో కలుస్తుంది అనేది మీ మెయిల్ కి వస్తూనే ఉంటది. మీ కమిషన్ వచ్చినట్టే మెయిల్ కూడా వస్తుంటది. ఎందుకు? మెయిల్ కి ఒక సిస్టమ్ ఉంది. అది ఇన్ని నెలలు గానీ ఒక మెయిల్ లోని ఏ మెసేజ్ గానీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వాడకపోతే మెయిల్ డెడ్ అయిపోద్ది. ఒక మెయిల్ 6 నెలలు 5 నెలలు టైం ఉంటది. ఆ లోపు గానీ మీరు ఒక మెయిల్ పంపించడం గానీ రిసీవ్ చేసుకోవడం కానీ లేకపోతే మెయిల్ డెడ్ అయిపోద్ది. అందుకని చెప్పేసి మన తాలూకా లిక్విడిటీని ఎప్పటికప్పుడు అందులో మీకు పంపిస్తూ ఉంటాను. అంటే మిగతా వస్తాయి, ఇది కూడా వస్తుంటది. మీకు లిక్విడిటీ ఎంత ఉందో తెలియాలి. అప్పుడే కాయిన్ రేట్ ఎలాగుందో మీకు దాన్ని ఎంత బలంగా ఉండదో మీకు తెలుస్తుంది. బాగుందా లేదా? థ్యాంక్ యూ డాడీ. అందరూ చాలా శ్రద్ధగా విన్నారు. మీ కాయిన్ ని బలపరచుకోండి. మీ డబ్బులు మీరు మీ ఆస్తిని సంపాదించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బీసీటీ మొత్తాన్ని డీ కాయిన్స్ గా మార్చుకోండి, లేదా అమ్మేసుకుంటే మరొకరు ఎవరో మార్చుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు మనం చేయబోయే విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇదే మెయిన్. దీనికోసం మొత్తం అంతా చెప్పేసి ఇది లాస్ట్ పెట్టడానికి కారణం అదే. ఇదే మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు
నేను చెప్పబోయేది ఒకే ఒక్కటి. నేను ఈ ఎవరైతే విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు మంచి సర్వీస్ ఇచ్చినందుకు వాళ్ళు న్యూ సన్ రైకి రాకపోయినా ఫ్లాట్ ఇచ్చేస్తున్నాం మనం. అందుకు 200 ఫ్లాట్లు తీసాను. వెళ్ళలేకపోవచ్చు కానీ సర్వీస్ ఇవ్వగలడు. టీం లేకపోవచ్చు కానీ మోటివేట్ చేయగలడు, జూమ్ లో చెప్పగలడు, లేదా ఇలా రకరకాల ఫ్లాట్స్ రకరకాలుగా ప్రమోట్ చేస్తాడు. వాళ్ళని కూడా గుర్తిస్తున్నాను. అది మీ ద్వారా మీరు చెప్పండి. నాకు పలానా వాడు ఇలా సర్వీస్ ఇస్తున్నాడు, పలానా వాళ్ళు ఇలా చేస్తున్నాడు, మీరు చెప్పండి. ఎందుకంటే దేశం అంతా నేను ఇక్కడి నుంచి పట్టుకోలేండి, కానీ నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ దాన్ని అందుకోసం వాళ్ళకి మనం ఇస్తున్నాం. దాని తర్వాత నేను ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, ఆ ఒక్క విషయాన్ని మీరు పాటించండి. దీని తర్వాత ఇప్పుడు నేను ఒక విషయం చెప్పేస్తాను, కంప్లీట్ అయిపోద్ది ఈ మీటింగ్. ఆ ఒక్క విషయం ఏంటంటే, చాలా సీరియస్ గా నేను చెప్తున్నాను, మన కిబో, మన క్యూ లైఫ్, మన ఎక్స్చేంజ్ కాకుండా 2 పడవల మీద ఎవరు వెళ్ళినా సరే ఈ హౌస్ వారికి ఇవ్వడం లేదు. అలా 25 లక్షల రూపాయలు 25 లక్షల కాయిన్స్ ఇచ్చింది కాదు, అది మీరు ఒకప్పుడు సంపాదించుకున్నది మీదే. దాంట్లో నేను ఎటువంటి ఇబ్బందులు పెట్టట్లేదు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు మన కంపెనీ కోసం చేసినప్పుడు కదా చేస్తారు, ఏదైనా చేయాలి కదా. 2-3 కంపెనీలో చేసిన వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను, వాళ్ళు ఎందుకు చేసిన అడగను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అన్ని కంపెనీలు అన్ని బాగుపడాలి. కానీ ఈ కాంపిటీషన్ లో ఈ 2 ఫ్లాట్లు తీసుకోవాలనుకున్నా, 1 ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా, ఇంక ఇతరత్ర నేనేం చేసినా తీసుకోవాలంటే ఖచ్చితంగా మన డీ కాయిన్ కోసం తప్ప రెండోది కష్టపడినట్టయితే అది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అది మీ చేతుల్లో ఉంటుంది. ఇది తప్పు కాదు అనుకుంటున్నాను, కరెక్టే కదా? కరెక్ట్ ఇది ప్రాబ్లం లేదు. సూపర్ డాడీ, కరెక్ట్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం దీనికి ముందు అంటే నేను మళ్ళీ చెప్పిందే గుర్తుపెట్టుకోండి, మన కంపెనీ కోసం కష్టపడిన వాడి కోసం నేను ఎంత దూరమైన వస్తాను మీతోటి. అలా కాకుండా 2-3 కంపెనీలు చేస్తానంటే మిమ్మల్ని చిన్నది కూడా నాకు మీ మీద కోపం, పగ, ద్వేషం ఏది ఉండదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నా కోసం, నా కుటుంబం కోసం పనిచేసిన వాడు మాత్రం నా భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్తాను. ఇది తప్పు కాదు అని నా ఉద్దేశం. ఓకే, అయితే ఇప్పుడు మనం పెట్టుకుపోయే కాంపిటీషన్ ఏంటంటే 2 ముందు చెప్పినవి కాకుండా 2. ఒకటి, ప్రతి జిల్లాలో కూడా ఎంపీపీ యాక్టివేషన్ ఎవరైతే చేసుకుంటారో, ఎంపీపీ ఏది మన ఐఎస్డిడి ఎంపీపీ యాక్టివేషన్ ఎవరైతే చేస్తారో ఆ చేసిన వాళ్ళు మొదటి 50 మందితోటి మనం మీటింగ్ పెడుతున్నాం. మొదటి 50 మంది అంటే వాళ్ళు 25 చేయవసరం లేదు, ఫస్ట్ లెవెల్ విన్ అవసరం లేదు. ఎంపీపీ యాక్టివేట్ చేసుకుంటే చాలు, దాంట్లో ఒక 5 వస్తే చాలు, అంతే. వెంటనే వాళ్ళందరూ ఫస్ట్ వచ్చిన 50 మంది తోటి ఒక మీటింగ్ పెడుతున్నాం. దానికి ఆ ఫండ్ నేను పంపిస్తాను. ఈ 50 మందిలో నుంచే మీరు అక్కడ మీటింగ్ జరుపుకోండి. ఇది ఇమీడియట్ గా పెడదాం. ఓకే, అప్పుడు 30 మంది విన్ అయింది వేరు, 25 ఫస్ట్ లెవెల్ అయిపోవాలి. కానీ ఇక్కడ అవసరం లేదు, చిన్న దాంతో ఫస్ట్ మీటింగ్ పెడుతున్నాం. ఇది బాగుందా లేదా? ప్రతి చోట పెడతాం. బాగుంది డాడీ. 5 మెంబర్స్ ని మీ 25 బదులు 5 రీల్ చేయండి. మీ ఎంపీపీ తీసుకుంటే చాలు, మనం తీసుకొని 5గురిని ఎంపీపీ చేస్తే చాలు. అంతే అంతే, ఒక రకంగా అంతే. అంటే 5గురికి యాక్టివేట్ చేయించు అంతే. ఆ మీటింగ్ మీరు ఎలిజిబుల్. దానికి గిఫ్ట్ ఏంటి అనేది మీటింగ్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పటికే ఎక్కువైపోయి ఈ పంపించిన పేర్లు కూడా వస్తున్నాయి, చదువుకుంటున్నాను నేను చక్కగా. ఓకే, నెక్స్ట్ కాంపిటీషన్ ఏంటంటే మన ఇండియా మొత్తం మీద మొదటి 25 అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసిన అందరికి రేపు ఆగస్టు 31 వరకు టైం తీసుకుందాం. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న మొదటి 100 మందికి విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడుతున్నాం. అది నేను ఇప్పుడు హాల్ బుక్ చేసిన వెంటనే డేట్ చెప్తాను. అది ఫస్ట్ వీక్ లోపే ఉంటది. దానికి ఏంటి మనం గిఫ్ట్ అనేది మళ్ళీ చెప్తాను. ఈ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్న భారతదేశంలో ఉన్న 100 మందికి ఫస్ట్ మీటింగ్ పెడదాం. దాంతో మీ తాలూకా ప్రతి రాష్ట్రంలోనూ అక్కడ మీటింగ్ జరపాల్సిన బాధ్యత మీకే అప్పచెప్పాలి.
మనకున్న లీడర్స్ తో పాటుగా. కాబట్టి ఇది కూడా ఎంత ఎర్లీగా వీలైతే అంతమంది 100 మందిలో మీరు ఉండే ప్రయత్నం చేయండి. మీరు గిఫ్ట్ గెలుచుకోవడానికి లేదా మన ఫ్లాట్ గెలుచుకోవడానికి నాంది కాబోతుంది. లవ్ యూ డాడీ. ఇప్పుడు ప్రతి జిల్లాలో మీటింగ్ 50 మంది విన్ అవుతారు. మీరు అర్జెంట్ గా యాక్టివేట్ చేసుకుని చాలా అయిపోద్ది. అంతే. అన్ని రాష్ట్రాల నుంచి ఇండియా వైడ్ గా 100 మంది మీటింగ్ లోకి మీరు రండి. మీకు నేను ప్రత్యేకమైన గుర్తింపు చేసి పంపిస్తాను. ఎందుకంటే మన కాయిన్ ప్రపంచంలో నెంబర్ 1. 2వ నెంబర్ నాకు నచ్చదు. ఇంతకుముందు ఇది 3 ఏళ్ళు 4 ఏళ్ళు మీకు ఎవరికైనా గుర్తుందా? 2వ నెంబర్ నాకు నచ్చదు, నెంబర్ 1 కావాలి. ఇంతకుముందే చెప్పాను నేను. ఎందుకంటే నచ్చదు అంటే వేరే కారణం కాదు, మీ అందరూ హ్యాపీ అవుతారు, మీ అందరూ చాలా ధన్యులు అవుతారు. అలాగే కాబట్టి 2వ నెంబర్ వద్దు, నెంబర్ 1 అంతే. అది దాటకుండా ఉండడానికి నాకు 100 ప్లాన్స్ ఉన్నాయి, అందులో ఒకటే నేను ఇప్పుడు చెప్పాను. ఓకే, అయితే ఇప్పుడు మన కాయిన్ 1 లక్ష వెళ్ళడం అనేది నా దృష్టిలో చాలా చిన్నది, దేవుడి దయ వల్ల. ఆ తర్వాత అది ఆటోమేటిక్ పెద్దది. ఎంత పెద్ద అవుతుందో మీకు చూపిస్తాను. మీరు చూస్తారు కానీ కొనలేరు. ఎందుకంటే మీరు తప్పుగా తీసుకోవద్దు, చూస్తారు కానీ కొనలేరు. ఎందుకంటే అమ్మగారు, మీరు అమ్మగారు కొనలేరు, అమ్మేవాళ్ళం అంతే. మీరు చెప్పారు కదా అప్పుడే, మీరు అమ్మగారు కానీ కొనలేరు అని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అదే. కానీ నేను ఒకటే చెప్తాను, భారతదేశం సత్తా చూపించాలని నాకు కసి ఉంది, మీలో ఉందని నేను నమ్ముతున్నాను. ఇవాళ మీరు ఇచ్చే లవ్ సింబల్ లో మన